ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై వ్రతంలో మనం ఈ రోజున రెండవ పాసురాన్ని మనం సేవించుకోబోతున్నాం. గోదాదేవి ఈ పాసురంలో ఏం చెప్పింది, ఇందులోంచి మనం ఏం గ్రహించాలి అనే విషయాన్ని యథాశక్తి మనం సేవించే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాసుర విన్నపం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேடீரோ பார்க்கடலுள் பையத்து இன்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెన్ని ఉహందేరో రెంబావాయ్. మొట్టమొదటి పాసురంలోనేమో అధికారి ఎలా ఉండాలి అని తెలియజేశారు గోదాదేవి. ఎవరి అధికారి వ్రతం చేయడానికి? ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అధికారి. అలాగే భగవంతుణ్ణి పొందడానికి ఉపాయము భగవంతుడే, పొందబడేది భగవంతుడే. అంటే ఉపాయము ఉపేయము. ఉపేయము అంటే పొందబడేది అని అర్థం. ఉపాయము అంటే దాన్ని పొందించే సాధనము అని అర్థం. లోకంలో సాధారణంగా ఉపాయము ఉపేయము వేరేగా ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక 2 రోజుల్లో ఒక 50,000 రూపాయలు సంపాదించాలి అనుకున్నాడు అనుకోండి. అతను వ్యాపారము చేయొచ్చు, ఉద్యోగము చేయొచ్చు, వ్యవసాయము చేయొచ్చు, ఇలా ఏవో చేయొచ్చు. సో ఈ వ్యాపారమో ఉద్యోగమో వ్యవసాయమో ఇది ఉపాయము అనబడుతుంది. అతడు పొందే 50,000 రూపాయల ఫలము చూసారా, దానికి ఉపేయము అని పేరు. దీన్నే ప్రాప్యము ప్రాపకము అంటారు. ప్రాప్యము పొందబడేది, ప్రాపకము పొందించేది. కానీ భగవంతుడి విషయంలో పొందించేవాడు పరమాత్మయే, పొందబడేవాడు పరమాత్మయే అనే విషయాన్ని మనకు మొట్టమొదటి పాసురంలో చెప్పింది గోదాదేవి. ఇక రెండో పాసురంలో ఈ వ్రతంలో పాల్గొనేటటువంటి ఓ గోపికలారా, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మనకు అర్థం కావాలంటే డూస్ అండ్ డోంట్స్ అంటాం చూసారా, అలా వాటిని తెలియజేస్తుంది ఈ పాసురంలో. వైయత్తు వాళ్వీర్గాళ్ నామం నం పావేక్. ఈ లోకంలో ఆనందంగా అనుభవించినటువంటి ఓ గోపికలారా, మనము ఈ వ్రతాన్ని చక్కగా ఆచరిస్తూ ఇందులో అవగాహిస్తూ ఏం చేస్తామో తెలుసా? పార్కడలు పయ్యత్తు ఎన్న పరమనడి పాడి. ఆ పాల సముద్రంలో శయనించి ఉన్నటువంటి ఆ క్షీరాబ్ధినాది యొక్క పాదాలను కీర్తించి. పాదాలను కీర్తించడం అంటే ఏంటండి? కేవలం పాదాలే కీర్తించడమా? అలా కాదు. దీనికి ఉపలక్షణ ప్రక్రియ అంటారు. పాదాలు చెప్పినంత మాత్రాన పాదాలనే కాదండి, దివ్య మంగళ విగ్రహం చెప్పినట్టు అయింది. కాబట్టి ఆ పరమాత్మని కీర్తించి పార్కడలు పయ్యత్తు ఎన్న పాలకడలో మెల్లిగా శయనించి ఉన్నటువంటి ఆ పరమాత్మని కీర్తిస్తూ నెయ్యున్నోం పాలున్నోం నాటకాలే నీరాడి. నాటకాలే నీరాడి తెల్లవారుజామున లేచి స్నానం చేసి మేము నెయ్యి భుజించము పాలు భుజించము. నెయ్యి భుజించము ఓకే, పాలు తాగము అని కదా అనాలి. అంటే మనం ముందే చెప్పుకున్నాం, ఈ ప్రబంధంలో ఉన్నంత కాలం మనం గోపికల్లాగా భావన చేసుకోవాలి, మనందరం రేపల్లో ఉన్నట్టుగా భావించుకోవాలి. కాబట్టి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో అలాంటి మాటలే మాట్లాడుతుంది గోదాదేవి. అంటే ఏంటి? ఇది తినేది, ఇది తాగాలి. వాళ్ళ కృష్ణుడు తప్ప ఇంకేం తెలియదండి, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కృష్ణుడు 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 అంతే. కాబట్టి తాగదాన్ని తినాలి, తినేదాన్ని తాగాలి, ఎలా అయినా మాట్లాడతారు. అదే మాటని గోదాదేవి కూడా మాట్లాడుతుంది. నెయ్యున్నోం పాలున్నోం నాటకాలే నీరాడి మైట్టెడుదో మలరిట్టు నా ముడియో. మేము కాటుక దిద్దుకోము, పూలు కూడా ముడుచుకోము అని చెప్తుంది. ఏంటి దీని అర్థం? కృష్ణుడు ఉంటే కదా మేము ఈ భోగాలన్నీ అనుభవించేది. కృష్ణుడు లేనప్పుడు మాకు ఇవన్నీ ఎందుకు? కాబట్టి మనం ఈ వ్రతం చేసి మనం కాస్త నీరసిస్తే కృష్ణుడు మనకు కనిపించి, ఏంటి ఇలా ఉన్నారు మీరు, కాటుక దిద్దుకోరా అని కృష్ణుడే రావాలి, కృష్ణుడే కాటుక దిద్దాలి, కృష్ణుడే పూలు ముడవాలి. కాబట్టి మేము ముడుచుకోము అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు కృష్ణుడిని కలవనీయకుండా చేశారు కదా ఈ గొప్ప వృద్ధులు. మరి ఇప్పుడు ఈ వ్రతం అనే పేరు మీద వెళ్ళి కృష్ణుడిని కలుస్తున్నారు కదా. కలుస్తున్నప్పుడు మరి అంతా సింగారించుకొని వెళ్ళటం ఎందుకు? మనం మామూలుగా వెళదాము, కృష్ణుడే చూస్తాడు, కృష్ణుడే వచ్చి అలంకరిస్తాడు. ఇది ఒక అర్థం. నెయ్యున్నోం పాలున్నోం నాటకాలే నీరాడి అని ఇంకొక అర్థం ఏంటంటే, అందరిలో పడి కృష్ణుడే అంతా ఆరగిస్తూ ఉంటే ఇంకా భుజించడానికి మాకే ఉంటుంది అని చమత్కారాన్ని ఇంకొక అర్థం. ఇవన్నీ కూడా భోగ్య పదార్థాలు. వీటన్నిటిని మేము వదిలేస్తాము. చూడండి, వ్రతం అంటే ఒక నియమము అని అర్థం. ఆ నియమంలో ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానమైన ఆహారాన్నే మనం స్వీకరించాలి. చాలా స్పైసీ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల
రజోగుణం తమోగుణం పెరిగి సత్వగుణం తగ్గుతుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వగుణం వల్లనే మనకు జ్ఞానం. అప్పుడే పరమాత్మని సేవించాలి అని ఒక బుద్ధి మనకు పుడుతుంది. ఆ సత్వగుణం బాగా తక్కువ ఉండి రజోగుణం తమోగుణం ఉందనుకోండి, వాడు దేవాలయానికి వెళ్ళడు, భగవన్ నామాన్ని చెప్పడు, ఒక పూజ చేయడు, పురస్కారం చేయడు కదండి. కాబట్టి ఈ వ్రతంలో మనం ఉన్నంతకాలం సాత్వికమైన పదార్థాలు మనం స్వీకరించాలి. భోగ్యమైన పదార్థాలు ఏది మనం ముట్టుకోకూడదు. అలాగే ఈ అలంకారాలన్నీ ఎవరి కొరకు? పరమాత్మ కొరకు, ఆయన ప్రీతి కొరకు. కాబట్టి ఆయన లేనప్పుడు మా పక్కన ఇవన్నీ మాకెందుకు? ఆయన అలంకరిస్తే మేము పెట్టుకుంటాం. అలా చెయ్యాదన చెయ్యం తీక్కురలే చెన్నోదం. ఇది చాలా ముఖ్యం. మా పెద్దలు ఏది చెయ్యొద్దు అని అన్నారో అలాంటి పనులు మేము చెయ్యము. తీక్కురలే చెన్నోదం. ఒక దగ్గరికి వెళ్ళి ఒకరి గురించి మేము చాడీలు చెప్పము. ఏమంటే ధనుర్మాసంలో ఇలా ఉండి ఆ తర్వాత మనం చక్కగా చాడీలు చెప్పొచ్చా? ధనుర్మాసంలో ఇలా ఉండి ఆ తర్వాత పెద్దలు చేయొద్దు అన్న పనులు కూడా చేయొచ్చా అంటే అలా కాదు. ఎప్పటికీ చేయొద్దు. విశేషించి వ్రతంలో ఉన్నప్పుడు అసలే చేయొద్దు అని అర్థం. ఇది ముఖ్యంగా ఇప్పటి జనరేషన్స్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఏదైనా చెప్పగానే ఏంటి ప్రూఫ్, ఇది ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్కి మొత్తం క్వైట్ ఆపోజిట్గా మాట్లాడతారు ఇప్పుడు జనరేషన్. ఇది చేయండి అంటే ఎందుకు చేయాలి అంటారు, ఇది చేయొద్దు అంటే ఎందుకు చేయకూడదు అంటారు. ప్రతిదీ ఒక ప్రూఫ్ కనపడితేనే చేస్తాము అనటం సరైనది కాదు. మహర్షులైనా ఆళ్వార్లైనా మనందరం ఉజ్జీవించాలని మన మీద ప్రేమతో నీ ప్రబంధాలు అందించారు. దీంట్లో ఏం చెప్తున్నారో అన్న విషయాల్ని పెద్దల ద్వారా మనం గ్రహించి మన జీవితాల్ని మార్చుకుంటే మనము బాగుపడతాము, సమాజం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఏమంటే ఆకలిగా ఉన్న పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టు అంటే ఆకలి చూపించిన ఆయన పెడతాను అంటే వాడు బతుకుతాడండి? మరి ఎలా పెడుతుంది తల్లి? ఆకలి చూపిస్తారా? బుద్ధుని చూపిస్తారా? చూపించలేదు. కాబట్టి ప్రతిదీ కనపడితేనే విశ్వసిస్తాము అనుకోకూడదు. పెద్దలు ఒక మాట చెప్పారు అంటే అందులో ఏదో అంతరార్థం ఉంటుంది. ఏదో ఒక రోజున ఆ విషయాలు మనకు తెలుస్తాయి. ముందు మనం ఫాలో అవ్వాలి. ముఖ్యంగా పెద్దలు చెప్పింది వినాలి. అలాగే ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ప్రతి వాడిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఎవ్రీవన్ హ్యాస్ బోర్న్ విత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో వీ హ్యావ్ టు ఇగ్నోర్ ద డిమెరిట్స్ అండ్ కన్సిడర్ ఎక్స్ట్రాక్ట్ ద మెరిట్స్. ప్రతి వాళ్ళు ఉన్నటువంటి దోషాల్ని పక్కన పెడదాం, మంచి గుణాల్ని మనం స్వీకరిద్దాం. ఆ విషయాన్ని చెప్తుంది గోదాదేవి. ఇలా ఉండాలి మనం ఈ వ్రతంలో ఉంటే. అలాగే అయ్యమం పిచ్చయం ఆందనేయం కైకాట్టి. అయ్యమం అంటే జ్ఞానాధికులకు చక్కగా మేము సత్కారం చేస్తాము. అంటే వేద పండితులకు, ఇతిహాస పురాణ ప్రబంధ ప్రవచనాలు చెప్పేటువంటి పెద్దలని చక్కగా మేము వెళ్ళి వాళ్ళు సేవిస్తాము. చక్కగా వాళ్ళకి దక్షిణ తాంబూలాలు సమర్పిస్తాము. అలాగే సాధువులకు భిక్ష వేస్తాము. ఏమీ లేదనకుండా వాళ్ళు తృప్తి పడే విధంగా మేము దాన ధర్మాలు చేస్తాము అని చెప్తుంది. ఇలా ఉండాలి మనము. మనం సంపాదించిన దాంట్లో ధర్మానికి ఖర్చు పెట్టాలి, పెద్దలను సేవించాలి, సాధువులకు వాళ్ళకి కావాల్సింది ఏదో మనం ఏర్పాటు చేయాలి. దానము ధర్మము అంటారు. ఇది చాలా ముఖ్యం. ఇది మనల్ని కాపాడుతుంది, మన తరాన్ని కూడా కాపాడుతుంది. అందుకే అంటారు స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టుగా మనం చేసేటువంటి ప్రతీది కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి పెద్ద సమస్య నుండి మనల్ని కాపాడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉయ్యుమారండి ఉహందేలో రెంబాబాయ్. చక్కగా మేము ఒక ఉజ్జీవించే విధానాన్ని తెలుసుకోండి, ఈ వ్రతంలో అవగాహించండి అని చెప్తున్నారు. ఎన్నో ఎన్నో అకేషన్స్ వస్తూ ఉంటాయి. మన పుట్టినరోజులని, పెళ్లి రోజులని, ఇంకేవో మనం రకరకాలుగా పార్టీలు చేసుకుంటూ ఉంటాం. కొన్ని వేలు ఖర్చు పెడుతూ ఉంటాం. తప్పులేదు, మనం ఆనందంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదు. కానీ మన పెద్దలు ఏం చెప్పారు, మన పెద్దలు ఎలా చేశారు? ఒక పుట్టినరోజు, పెళ్లి రోజు వస్తే కుటుంబం అంతా కలిసి దేవాలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి మనవంతుగా భోగం సమర్పించి, అంటే ఒక ప్రసాదాన్ని చేయించడము, ఒక పూలమాల అర్పించడము, అలాగే అర్చకులకు చక్కటి వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు ఇవన్నీ ఇస్తూ మన వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఇలాంటి విషయాలు మనకు చెప్తుంది గోదాదేవి. కాబట్టి హే గోపికలారా, మనం చేయాల్సినవి ఇవి, చేయకూడనివి ఇవి. చేయాల్సిందేంటి? పరమాత్మ నామాన్ని కీర్తించడం. చేయకూడనివి ఏంటి? అవి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా ఎదుటి వాళ్ళ మీద చాడలు చెప్పకుండా ఉండుట. ఇవన్నీ కూడా మనం చక్కగా పెద్దలు అనుసరించని మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కూడా వదిలేయాలి. అంతేగాని వాళ్ళు వద్దు అన్న పని మనం చేస్తాం అనకూడదు. ఇలా ఉండాలి అని మనకు చెప్పింది ఈ 2వ పాశురంలో. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే
నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.